హలో అండి, నా పేరు షబీర్. ఈరోజు మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో ఇటు గచ్చిబౌలి నుంచి కూడా ఎక్స్ప్రెస్ వే నుంచి కూడా వచ్చిన తర్వాత శంషాబాద్ దాటాం. శంషాబాద్ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏంటంటే 111 జీవో అనేది అడ్డుందనమాట. ఈ 111 జీవో దాటిన తర్వాత కన్స్ట్రక్షన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కనుక చేయాల్సిన ఏరియా ఏదైనా ఉంటే స్టార్టింగ్ తిమ్మాపూర్ నుంచే చేయాలండి. ఈ తిమ్మాపూర్కి అది స్పెషాలిటీ ఉందన్నమాట. ఎందుకంటే శంషాబాద్ దగ్గర మేము కొనాలన్నా మధ్యలో 111 జీవో ఉంది, హడా జోన్ ఉంది కాబట్టి ఈ తిమ్మాపూర్ నుంచి ఫ్రీ జోన్ అనేది ఉందన్నమాట. రెసిడెన్షియల్ జోన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ తిమ్మాపూర్ ఏంటంటే ఈ తిమ్మాపూర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఏదైతే వెళ్తామో మహేశ్వరం వెళ్తాం. మహేశ్వరం కనెక్టివిటీ ఉంది. మహేశ్వరం నుంచి శ్రీశైల హైవే అనేది వెళ్తాం అనమాట. రైట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ కన్హా శాంతివనం చేగూరు అంటారు ఆ విలేజ్ పేరు. ఆ చేగూరు విలేజ్ ఏంటంటే ఫేమస్ ఫర్ కన్హా శాంతివనం. 1500 acres కట్టారు అనమాట. అది అలా చాలా మంది రిటైర్ అయిన పీపుల్ వీళ్ళందరూ వచ్చి అక్కడే స్టే చేయడం జరుగుతుంది అనమాట. అది ప్రపంచంలోనే పెద్ద మెడిటేషన్ సెంటర్ అనమాట. అక్కడ ఆల్రెడీ మన పిఎం సీఎం సార్ వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ రీసెంట్గా విజిట్ చేశారనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఈ కన్హా సరౌండింగ్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఈ హైవే మీద మనం చూసుకుంటే కనుక ఈ తిమ్మాపూర్ అంటారు. ఈ తిమ్మాపూర్ ఏంటంటే NH44 మీద ఉందన్నమాట. ఇది ఆల్రెడీ 12 లైన్ హైవే శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ వర్క్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ శంషాబాద్ సరౌండింగ్స్ ఏదైతే మనకి 111 జీవో అడ్డు ఉంది కాబట్టి ఏంటంటే పెద్ద బిల్డర్స్ అందరూ ఈ తిమ్మాపూర్ సైడే వచ్చి ల్యాండ్స్ అన్ని కొనుక్కోవడం జరిగింది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మైహోమ్ గ్రూప్స్ వాళ్ళది ఈ తిమ్మాపూర్ పక్కనే మనకి 3,000 to 4,000 acres ల్యాండ్ ఉందన్నమాట. అదంతా విల్లా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. చాలా ప్లానింగ్లో ఉన్నారు ఆల్రెడీ. ఇక మహేశ్వరం వెళ్తే కనుక ఎక్కువగా మనకి ఏంటంటే అక్కడ అన్ని కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి అనమాట. ఏదైతే వెస్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ ల్యాండ్ అయిపోయిందో, ఎక్కువ డిమాండ్ అయ్యిందో వెస్ట్ హైదరాబాద్లో, ప్రైజింగ్ కూడా ఎక్కువ పెరిగిందో, అందుకని చెప్పి ఏంటంటే ఈ తిమ్మాపూర్ ఏరియా మీద నెక్స్ట్ పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఈ తిమ్మాపూర్ మహేశ్వరం ఈ సరౌండింగ్స్లో ప్లాన్ చేస్తున్నారు అనమాట. దాని గురించి ఏంటంటే ఇప్పుడు మనం ఈ మహేశ్వరం ఏదైతే ఉందో ఈ మహేశ్వరం తిమ్మాపూరు ఇవన్నీ కూడా ఏంటంటే మంచి డెవలప్మెంట్ ఏరియా అనేది జరుగుతుంది అనమాట. అందులో తిమ్మాపూర్ అనేది ఏంటంటే జస్ట్ 10 minutes డ్రైవ్ వస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ వస్తుంది. 11 kilometers వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే మధ్యలో అంతా 111 జీవో ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ తిమ్మాపూర్ తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఏరియాస్ కూడా మనం 1 by 1 ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్దామండి. నెక్స్ట్ వచ్చేది మనం కొత్తూరు షాద్నగర్ కూడా చూసుకుని వెళ్దాం. ఇది తిమ్మాపూర్ ఏరియా అండి. నెక్స్ట్ మనం వెళ్తున్న ఏరియా పేరు ఏంటంటే కొత్తూరు. నెక్స్ట్ 3 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి కొత్తూరు. నెక్స్ట్ కొత్తూరు అనమాట మనం వెళ్ళేది. ఇది NH44 ఉంటుంది. ఈ రైట్ సైడ్ వెళ్తే కనుక రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది మహేశ్వరం వెళ్ళే రూట్ అనమాట. ఇది బోర్డు కనిపిస్తుంది కదా, ఇది రైల్వే స్టేషన్. జస్ట్ 1 kilometer ఉంటుంది అనమాట తిమ్మాపూర్. తిమ్మాపూర్ వచ్చి మనకి ఏంటంటే శంషాబాద్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా తిమ్మాపూరే వస్తుందండి. రెసిడెన్షియల్గా చూసుకుంటే కనుక మధ్యలో అంతా కూడా బయో కన్జర్వేషన్ జోన్ ఉండడం వల్ల ఏంటంటే ఈ తిమ్మాపూర్ నుంచే ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ ఈ తిమ్మాపూర్ నుంచి ఆప్షన్ అనేది ఉందన్నమాట. అలాగే మైహోమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ తిమ్మాపూర్కి లెఫ్ట్ సైడ్ ముచ్చింతలు అని ఉంటుంది విలేజ్. ముచ్చింతలు బ్యాక్ సైడ్ అంతా కూడా వాళ్ళు పెద్దగా ల్యాండ్ ఎక్వైర్ చేశారు కాబట్టి చుట్టుపక్కల అన్నీ కూడా ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయని చెప్పి మంచి విల్లాస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అక్కడ. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే కన్హా శాంతివనం అంటారు, అది చేగూరు అంటారు ఆ విలేజ్ పేరు. ఆ చేగూరు విలేజ్ బ్యాక్ సైడ్ అంతా 1500 acres మెడిటేషన్ సెంటర్ అని చెప్పి వాళ్ళు ఎక్వైర్ చేసి ఆల్రెడీ డెవలప్ చేయడం కూడా జరిగింది. అలా విల్లాస్, అపార్ట్మెంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అనమాట. ప్రైజింగ్ చూసుకుంటే అది న్యూ లేఅవుట్స్ వచ్చి అరౌండ్ 20+ ఉన్నాయండి. 20,000 per square yard మినిమం ఉన్నాయి. రీసేల్స్లో అయితే మనకి ఒక 10,000 నుంచి కూడా దొరుకుతాయి అనమాట. రీసేల్ ప్లాట్స్ కనుక చూసుకుంటే అంటే రీసేల్ అంటే కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. న్యూ లేఅవుట్స్ అంటే కొద్దిగా ఆ మెయింటెనెన్స్ అది ఉండి కొద్దిగా లేటెస్ట్ ఫీచర్స్తో ఉంటుంది అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, న్యూ ఉన్నాయి, ఓల్డ్ కూడా ఉన్నాయి అనమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా హౌసింగ్ పరంగా వాళ్ళ బడ్జెట్ ఏంటి దాని పరంగా ఈ రెండిట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ తిమ్మాపూర్, ఈ కొత్తూరు, మహేశ్వరం సరౌండింగ్స్లో ఇది సౌత్ హైదరాబాద్లో ఇది మేజర్ లొకేషన్స్ అవుతాయి అనమాట. ఈ తిమ్మాపూరు, కొత్తూరు, ఈ మహేశ్వరం ఇదంతా కూడా ఏంటంటే అన్ని పక్కనే ఉండడం వల్ల ఏంటంటే అంత పెద్ద బిల్డర్స్ కూడా ఇక్కడ వీళ్ళు ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది. మెల్లిమెల్లిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏదైతే వెస్ట్ హైదరాబాద్లో ల్యాండ్స్ అనేవి అయిపోయాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అనమాట వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం తిమ్మాపూర్ ఎండింగ్ పాయింట్లో ఉన్నామండి. తిమ్మాపూర్లో ఎందుకు అప్రిషియేషన్ వస్తుందని చెప్పి మనం గన్షాట్గా చెప్పగలుగుతున్నాం అంటే శంషాబాద్ తర్వాత ఏదైతే బయో కన్జర్వేషన్ జోన్ 111 జీవోలు ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి లేదు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ ఎవరైతే ఉందాం అనుకుంటున్నారో
బెస్ట్ లొకేషన్ ఏంటంటే తిమ్మాపూరే అని చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ నుంచి ఐటీకి వెళ్ళాలన్నా కూడా ఐటీ హబ్స్కి 30 మినిట్స్ డ్రైవ్ అవుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ అవుతుంది. అలాగే పీవీ ఎక్స్ప్రెస్ వేకి వెళ్ళాలంటే కనుక 15 మినిట్స్ డ్రైవ్ అవుతుంది. అక్కడ సిటీ సెంటర్కి వెళ్ళాలంటే 35 మినిట్స్ డ్రైవ్ అవుతుంది అనమాట. అందుకని గ్యారంటీగా సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేకపోయారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చి శంషాబాద్లో 111 జీవో ఉంది కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళకి ఏంటంటే తిమ్మాపూర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం ఎక్స్ప్రెస్ వేస్ అనేది దానికి పెద్ద అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 12 లైన్ హైవే కూడా శాంక్షన్ చేశారు. ఆల్రెడీ మీరు చూస్తే కనుక 8 లైన్ హైవే వర్క్ అవుతుంది అక్కడ. ఏదైతే 8 లైన్ హైవే వర్క్ అవుతుందో కానీ మనకి 12 లైన్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్తున్నాను అనమాట. 12 లైన్ కనుక వన్స్ కనుక స్టార్ట్ అవుతుంటే ఇంకా ఈజీ యాక్సెస్లో ఇంకా జస్ట్ 25 మినిట్స్లోనే ఐటీ హబ్కి రీచ్ అవ్వచ్చు. 30 మినిట్స్లోనే సిటీ సెంటర్కి కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు గచ్చిబౌలి నుంచి ట్రావెల్ చేస్తుంటే గచ్చిబౌలి ఏదైతే నార్సింగి నానక్రామ్ కూడా అక్కడ ఆల్రెడీ 1.5 lakh ఉంది పర్ స్క్వేర్ యార్డ్. తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ ఉంది అక్కడ. మధ్యలో అంతా 111 జీవోనే ఉందన్నమాట. రాజేంద్ర ఎగ్జిట్ నుంచి మొత్తం 111 జీవోనే. శంషాబాద్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీ, అది మున్సిపల్ అనమాట. అది ఏంటంటే అక్కడ అప్రూవల్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ శంషాబాద్ నుంచి 10 మినిట్స్ డ్రైవ్లోనే ఈ తిమ్మాపూర్ ఉంది కాబట్టి ఏంటంటే తిమ్మాపూర్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఫ్యూచర్లో వన్స్ కనుక ఇప్పుడు రెసిడెన్షియల్ అనేది కొద్ది స్టార్ట్ అవుతుంది. విల్లా ప్రాసెస్ కొద్ది స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏదైతే వన్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కనుక హౌసెస్ అనేవి కొద్దిగా కనుక ఇంప్రూవ్ అయితే కనుక గ్యారంటీగా అప్రిషియేషన్ అనేది మంచి అప్రిషియేషన్ అనేది కనుక షార్ట్ టైంలో చూస్తారండి. ఎందుకంటే కనుక ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో మనకి ఫ్యూచర్ అంతా కూడా ఏంటంటే టైం ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. తక్కువ టైంలోనే ఈజీ యాక్సెస్ రోడ్స్ ఏదైతే మనం చూసుకుంటే తిమ్మాపూర్ని మనం చూసుకోవచ్చండి. అలాగే మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకోని మీకు కనుక ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వగలరు. నా ఫోన్ నెంబర్ వచ్చి 9985054001 అండి. థ్యాంక్ యూ.